కంచె ఐలయ్య షెపర్డ్. ఈయన ఫేమస్ రైటర్, దళిత మేధావి, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్. ఈయన రాసిన పుస్తకాలు, మాట్లాడిన మాటలు చాలాసార్లు దేశవ్యాప్తంగా చర్చలకు దారితీశాయి. ఈయన చాలా కాంట్రవర్షియల్ బుక్స్ కూడా రాశారు. అలాంటి బుక్స్ లో ఈ బుక్ ఒకటి. ఈ బుక్ టైటిల్ వచ్చేసి సామాజిక స్మగ్లర్లు, కోమటోళ్లు. ఈ బుక్ ద్వారా రైటర్ సొసైటీకి ఏం చెప్పారనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కేవలం బుక్ లో ఏముందో అదే చెప్తుంది. దయచేసి దీన్ని గమనించగలరు. సామాజిక స్మగ్లర్లు, కోమటోళ్లు. కోమటోళ్లు భారతదేశంలో అతి చిన్న కులం. వీళ్ళు ప్రాచీన కాలంలో పశుపోషణ, వ్యవసాయ రంగంలో ఉండేవాళ్ళు. మిగిలిన ప్రజల్లాగే మాంసం, చేపలు, కూరగాయలు తిని పనిచేసేవాళ్ళు. క్రమక్రమంగా వీళ్ళు జైన సిద్ధాంతాన్ని అలవర్చుకున్నారు. వారి ప్రభావంతో ఆహారపు అలవాట్లను మార్చుకొని పూర్తిగా వెజిటేరియన్ గా మారారు. వీళ్ళని కోమటోళ్ళని, మార్వాడీలని, సింధీలని, గుప్తాలని ప్రాంతాన్ని బట్టి రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. ప్రత్యేకించి ఈ కులం వారినే సామాజిక స్మగ్లర్లుగా ఎందుకన్నారు? అండ్ రైటర్ దృష్టిలో సామాజిక స్మగ్లర్లు అంటే ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. సాధారణంగా స్మగ్లింగ్ అంటే చట్ట వ్యతిరేకంగా సరుకుల్ని, సంపదని, వస్తువుల్ని దేశ హద్దులు తరలించే ప్రక్రియను స్మగ్లింగ్ అంటారు. ఇంకొంచెం బ్రాడర్ కాంటెక్స్ట్ లో చూసుకుంటే నియమ నిబంధనలను అతిక్రమించి రహస్యంగా తీసుకుపోవడం అనే అర్థం వస్తుంది. అంటే దొంగ వ్యాపారం. రైటర్ ఈ కులానికి చెందిన వారిని దొంగ వ్యాపారులుగా ఎందుకు అంటున్నారు? పూర్వకాలం నుంచి చూసుకుంటే, మరి ముఖ్యంగా వెస్టర్న్ కంట్రీస్ లో ఎవరన్నా వ్యాపారం చేయాలంటే అది వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి, తెలివితేటలను బట్టి, వారికి ఉన్న శక్తి సామర్థ్యాలను బట్టి వ్యాపారంలోకి దిగుతారు. కానీ భారతదేశంలో అలా కాదు. వ్యాపారం అనేది హిందూ సమాజంలోని బ్రాహ్మణులు కోమటోళ్ళకి ఇచ్చిన ఒక ప్రాథమిక హక్కు. అంటే సమాజంలో కోమటోళ్ళు తప్ప ఎవరూ వ్యాపారం చేయకూడదు. అంతేకాకుండా వ్యాపారం అనేది కోమటోళ్ళకి ఆధ్యాత్మికంగా, అంటే దేవుడు ప్రసాదించిన ఒక హక్కుగా బ్రాహ్మణులు సమాజంలోకి తీసుకొచ్చారు. హైందవ సమాజంలో ఉన్న బ్రాహ్మణులు బలవంతంగా ఈ విధానాన్ని ప్రజల మీద రుద్దారు. కోమటోళ్ళు కాకుండా పౌర సమాజంలో ఎవరైనా వ్యాపారం చేయాలనుకుంటే వాళ్ళని కోమటోళ్ళు, బ్రాహ్మణులు కలిసి అణిచివేసేవాళ్ళు. ఈ కారణంగా రైటర్ ఈ కులాన్ని సామాజిక స్మగ్లర్లు అన్నాడు. ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్దాం. బ్రాహ్మణుల ఆధ్యాత్మిక అనుచరగణం. భారతదేశ వ్యాపార వ్యవస్థ అనేది భారతదేశ కుల వ్యవస్థ అనే పునాదులపై నిర్మించబడింది. ఈ రకమైన పునాదుల వల్ల భారతదేశంలో మొదటి నుంచి స్వేచ్ఛా వ్యాపారానికి వీలు లేకుండా ఉంది. అంటే నా దగ్గర డబ్బు ఉందని చెప్పి ఎవరు పడితే వాళ్ళు వ్యాపారం చేయడానికి కుదరదు. దానికి కారణం వ్యాపారంలోకి మతం రావడం. హైందవ మతంలోని బ్రాహ్మణ పూజారి వర్గం దీనికి అస్సలు కారణం. ప్రాచీన హిందూ గ్రంథాలు మరియు వర్ణ వ్యవస్థ ప్రకారం వైశ్యులు వ్యవసాయ పర్యవేక్షకులుగా ఉన్నారు. అప్పుడప్పుడే వ్యాపారంలోకి ఎంటర్ అవుతున్నారు. కానీ హిందూ బ్రాహ్మణ పూజారి వర్గం కోమట్లతో ఒక అండర్స్టాండింగ్ కుదుర్చుకొని కోమట్లను వ్యాపారి వర్గంగా పదోన్నతి చేశారు. వీళ్ళు వాళ్ళతో ఎందుకు ఒప్పందం చేసుకున్నారనేది ఇంకో పెద్ద చరిత్ర, తర్వాత చూద్దాం. ఇలా భారతదేశ వ్యాపార వ్యవస్థ మొత్తాన్ని బ్రాహ్మణులు కోమట్లకు దారాదత్తం చేశారు. అంతేకాకుండా కోమటోళ్ళకి ఆధ్యాత్మిక ద్విజత్వాన్ని ప్రసాదించారు. అంటే వీరు కూడా జంజం ధరించవచ్చు. అలా అని పౌరోహిత్యం చేసే హక్కు మాత్రం వీళ్ళకి లేదు. వర్ణ వ్యవస్థ ప్రకారం ఎవరైనా వేదాలను నేర్చుకుని పౌరోహిత్యం చేయొచ్చు. ఈ రకంగా కోమట్లు ఆధ్యాత్మికంగా బ్రాహ్మణులకు అనుచరులుగా తయారయ్యారు. అంటే హెల్పర్స్ గా అండ్ సర్వెంట్స్ గా. అండ్ ఇండియాలోని ట్రేడ్ మొత్తాన్ని మోనోపోలీ చేశారు. ఈ విధంగా దేవుడిని అడ్డు పెట్టుకుని, హిందూ మతాన్ని అడ్డు పెట్టుకుని వీళ్ళు స్వార్థం కోసం ప్రజలను అణిచివేయడం మొదలుపెట్టారు. ఇంకా ముందుకు వెళ్లే ముందు మీకు హిందూ వర్ణ వ్యవస్థ గురించి ఒకసారి చెప్తా వినండి. హిందూయిజంలో 4 వర్ణాలు ఉంటాయి. వర్ణాస్ అంటే సోషల్ క్లాసెస్. ఇంకా సింపుల్ గా చెప్పాలనుకుంటే గ్రూప్స్, గ్రూప్ ఆఫ్ పీపుల్ అని కూడా అనుకోవచ్చు. ఒక్కొక్క గ్రూప్ ని ఒక్కొక్క వర్ణం అంటారు. ఆ వర్ణంలో ఏ పీపుల్ ఉంటారో ఇప్పుడు చూద్దాం. అట్టడుగు నుంచి చూసుకుంటే శూద్రులు, వైశ్యులు, క్షత్రియులు, బ్రాహ్మణులు. ఇది ఆర్డర్. శూద్రులు వచ్చేసి లోయెస్ట్ క్లాస్ పీపుల్, బ్రాహ్మిన్స్ వచ్చేసి హైయెస్ట్ క్లాస్ పీపుల్. శూద్రుల్లో లేబర్స్, సర్వెంట్స్ ఉంటారు. వైశ్యాస్ లో అగ్రికల్చర్ చేసే వాళ్ళు, ఫార్మర్స్ ఉంటారు. అండ్ వీళ్ళలో అతి తక్కువగా వ్యాపారులు కూడా ఉంటారు. అండ్ నెక్స్ట్ క్షత్రియాస్. వీళ్ళలో రాజులు, రాజ్యాధికారాలు చేసేవాళ్ళు, శాసించే వాళ్ళు, యుద్ధ యోధులు ఉంటారు. ఇంకా టాప్ క్లాస్ బ్రాహ్మిన్స్. వీళ్ళలో వేదాలు చదువుకున్న పండితులు, జ్ఞానులు, మేధా సంపత్తి గల వ్యక్తులు ఉంటారు. వర్ణ వ్యవస్థ ప్రకారం పుట్టుకతో ప్రతి ఒక్కరు శూద్రులే. వారు ఎలాంటి కులంలో పుట్టినా, ఎంత పెద్దవారికి పుట్టినా, వారు పెరిగే క్రమంలో వేదాలు, శాస్త్రాలు నేర్చుకుంటే బ్రాహ్మణులు అవుతారు. యుద్ధ విద్యలు నేర్చుకుంటే క్షత్రియులు అవుతారు. సొసైటీలో బ్రాహ్మిన్స్ టాప్ క్లాస్ పీపుల్. వైశ్యులు, శూద్రులు వీళ్ళు చెప్పినట్టే వినాలి. వీరు ఏం ఆంక్షలు పెడితే అవి పాటించాలి. ఇంకా క్షత్రియులు వీళ్ళు యుద్ధాలు చేస్తారు, రాజ్యాలను పాలిస్తారు. ఇక్కడ సమస్య ఏంటంటే బ్రాహ్మణులు సమాజంలో పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు, కానీ వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు. వీళ్ళకి ఎలాంటి అవసరాలున్నా క్షత్రియుల దగ్గర నుంచి తీర్చుకోవాలి. కొంచెం క్లియర్ గా చెప్తా చూడండి.
హిందూ మతం కొన్ని కులాలకి కొన్ని ప్రత్యేక హక్కులను ఇస్తే మరికొన్ని కులాలపై వివిధ రకాల బాధ్యతలను రుద్దింది. ఫర్ ఎగ్జాంపుల్, సమాజంలో అత్యున్నత స్థాయిలో ఉన్న బ్రాహ్మణులు దేవాలయాలపై ప్రత్యేక హక్కును ప్రకటించుకొని ఆధ్యాత్మికంగా వచ్చే ఆదాయాలన్నిటినీ వీళ్ళు సొంతం చేసుకున్నారు. అంటే దేవాలయాలకి డబ్బు వస్తే బ్రాహ్మణుడికి డబ్బులు వస్తాయి, దేవాలయాలకి డబ్బు రాకపోతే బ్రాహ్మణుడికి డబ్బు రావు. ఇప్పుడు మెయిన్ గా ఈ బ్రాహ్మణులకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి? ఒకటి, దేవాలయాల నుంచి డబ్బు రావాలి, లేదా రెండు, క్షత్రియుల దగ్గర నుంచి అడిగి తీసుకోవాలి. కానీ వీళ్ళు ఇక్కడ తెలివిగా మూడో ఆప్షన్ ని క్రియేట్ చేశారు. డబ్బులు ఎక్కడ ఎక్కువ ఉంటాయి? వ్యాపారంలో. బ్రాహ్మణులకు వ్యాపారంలోకి ఎంటర్ అయ్యే హక్కు ఉంది, కానీ బ్రాహ్మణులకు ఆధ్యాత్మిక ఆదాయం మాత్రమే వీళ్ళకి సొంతం. వ్యాపారం అనేది ఆధ్యాత్మిక ఆదాయం కాదు. కానీ సమాజంలో ఎవరైనా సరే బ్రాహ్మణులు చెప్పింది వేదంగా పాటిస్తారు, వాళ్ళు చెప్పిందే చట్టం. అందుకని బ్రాహ్మణులు ఏం చేశారంటే కోమటోళ్లకు వ్యాపార హక్కులను దారాదత్తం చేశారు. కోమటోళ్ళు వాళ్ళు చేయి దాటిపోకుండా ఉండడానికి వాళ్ళ మెళ్ళ జంజం వేశారు. అంటే ఇప్పుడు సమాజ పరంగా కోమట్లకు వ్యాపారం అనే హక్కు దేవుడిచ్చిన ప్రసాదం. ఇప్పుడు బ్రాహ్మణులు కోమట్లను అడ్డం పెట్టుకొని సొసైటీని లూట్ చేయొచ్చు. క్లియర్ గా చెప్పాలంటే వాళ్ళ ఆదాయం కోసం, వాళ్ళకి కావాల్సిన నిత్యావసరాలు వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కోసం దేవాలయాల మీద, క్షత్రియుల మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా సొసైటీ నుంచి లాగేసుకోవచ్చు. అలా బ్రాహ్మణులు కోమట్లను ఆధ్యాత్మిక అనుచరగణంగా మార్చుకున్నారు. గుప్తధనం, కోమటితనం. గుప్తధనం అంటే మన భాషలో బ్లాక్ మనీ. రైటర్ ఏం చెప్తున్నారంటే బ్లాక్ మనీ అనే కాన్సెప్ట్ ని మొదలు పెట్టింది, దీన్ని డెవలప్ చేసింది కోమట్లే. బ్లాక్ మనీ అంటే నువ్వు 10 రూపీస్ సంపాదిస్తే 2 రూపీస్ ట్యాక్స్ కట్టాలి, అదే 5 రూపీస్ సంపాదిస్తే 1 రూపీ ట్యాక్స్ కట్టాలి. కానీ నువ్వు 10 రూపాయలు సంపాదించి 5 రూపాయలే సంపాదించానని చెప్పి 1 రూపాయి ట్యాక్స్ కడితే నీకు 5 రూపాయలు మిగులుతాయి. అలా గవర్నమెంట్ కి చూపించని ఆ 5 రూపాయలనే బ్లాక్ మనీ అంటారు. ఇక్కడ దాన్ని గుప్తధనం అంటారు. మామూలుగా ఇలా చేస్తే నేరం, కానీ కోమట్లలో అది మతం వాళ్ళకి ఇచ్చిన ఆచారం. అండ్ ఇది ఆధ్యాత్మికంగా బ్రాహ్మణులు వాడుకోవడానికి సేకరించే సొమ్ము. అండ్ దానికి వాళ్ళు పెట్టిన పేరు కులతత్వ సంపద. అలా కొంతకాలం తర్వాత కోమట్లు సొసైటీలో ఒక ప్రత్యేక వ్యాపార కులంగా తయారయ్యారు. ఇప్పటి నుంచి ఈ గుప్తధనం కోమట్ల వ్యక్తిగత ఆస్తిగా మారింది. అసలు ఈ సంపద అంతా ఎక్కడి నుంచి వస్తుంది? కోమట్లు 2 రకాల వ్యాపారాలు చేస్తారు. ఫస్ట్ వచ్చేసి వడ్డీ వ్యాపారం, సెకండ్ వచ్చేసి వస్తువుల్ని కొనడం, అమ్మడం. అది ఎలాంటి వస్తువులైనా సరే. శూద్రులు, చండారులు, ఆదివాసీలతో దొంగ వ్యాపారం చేసి సంపాదించిందే ఈ గుప్తధనం అంతా. శూద్రులు రాజ్యాలు ఏలేటప్పుడు ఈ గుప్తధనానికి ఎలాంటి సెక్యూరిటీ ఉండేది కాదు. అప్పుడు ఈ కోమట్లు దాన్ని భూమిలో దాచిపెట్టేవాళ్ళు. ఎక్కడ దాచిపెట్టారనే విషయం కొడుకులకు కూడా చెప్పేవాళ్ళు కాదు. ఆ కొడుకులు కూడా ఇలాగే దాచిపెట్టి ఎవరికి చెప్పేవాళ్ళు కాదు. ఇన్ కేస్ వాళ్ళలో ఎవరైనా చనిపోతే అది భూమి పాలవుతుంది. కుటుంబ సభ్యులకి ఎవరికి కూడా ఆ సంపద అనేది దక్కదు. మనం అప్పుడప్పుడు గుప్త నిధులు అంటుంటాం కదా, అవి ఇవే. కోమటితనం భారతీయ సమాజంలో పిసినారితనం అనే మరో సమస్యను తీసుకొచ్చింది. అవతల వాడు చస్తున్నా కూడా వీళ్ళు చిల్లి గవ్వ కూడా బయటికి తీయరు. కోమట్లు వాళ్ళ సంపదను ఇతర కులాల వాళ్ళతో చచ్చినా పంచుకోరు. కానీ మిగతా భారతీయ కులాల సంస్కృతికి ఇది పూర్తిగా వ్యతిరేకం. క్రిస్టియానిటీలో, ఇస్లాం లాంటి మతాల్లో నీ దగ్గర డబ్బుండి దాన్ని వడ్డీ వ్యాపారానికి పెట్టుబడిగా పెట్టాలన్నప్పుడు పెట్టుబడి గురించి, వడ్డీ రేట్ల గురించి, ఇస్తే బాకీ వసూల గురించి ఆయా మతాలలో ఎథికల్ గా కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ పెట్టబడి ఉన్నాయి. కానీ ఈ హిందూ కోమటి ఆర్థిక వ్యవస్థలో అలాంటి ఎథికల్ రూల్స్ ఏమీ లేవు. బాపన కోమటి కుమ్మక్కయ్యి కింద కులాలైన శూద్రులు, ఆదివాసీల దగ్గర నుంచి అధిక వడ్డీలు అనైతికంగా వసూలు చేసి వాళ్ళని ఆర్థికంగా అణిచివేశారు. ఈ రకంగా చేయడానికి వీళ్ళు హైందవ మతాన్ని అన్ని రకాలుగా అడ్డు పెట్టుకున్నారు. ఆ తర్వాత భారతదేశాన్ని పాలించడానికి వచ్చిన మొఘల్స్ కూడా ఈ కుల వ్యవస్థ జోలికి రాలేదు. ఎందుకంటే అలా అనైతికంగా డబ్బు పోగు చేసే విధానాన్ని హైందవ కుల వ్యవస్థ వారికిచ్చిన దైవ నిర్ణయంగా కోమట్లు, బ్రాహ్మణులు సొసైటీలో పోర్ట్రే చేశారు. కోమటితనం, అవినీతి. యూరోపియన్ సొసైటీలో చాలా రకాల సోషల్ రెవల్యూషన్స్ చూసిన బ్రిటిషర్స్ ఇండియాకు వచ్చారు. కులం పేరుతో విడిపోయి ఉన్న మన హిందూ సమాజానికి మత లక్షణం గాని, సమానమైన జీవన విధానం గాని లేదని వాళ్ళకి అర్థమైపోయింది. కానీ అప్పటికే భారతదేశం బాపన కోమటి ఆర్థిక వ్యవస్థలో పూర్తిగా అల్లుకుపోయింది. బాపన కోమటి మనుగడకు మూలాధారమైన ఈ వ్యవస్థ జోలికి రాకుండా ఉంటే మేము బ్రిటిష్ వాళ్లకు సేవకులుగా ఉండేందుకు సిద్ధమని బ్రాహ్మణులు, కోమట్లు ప్రకటించారు. కోమట్లు వ్యక్తిగతంగా బ్రిటిష్ అధికారులను లంచాలతో లోపర్చుకొని తమ సంపదను ఎలాంటి ఇబ్బంది లేకుండా గుప్తధనంగా మార్చుకోవడం కొనసాగించారు.
అక్రమ పద్ధతుల్లో ఆరితేరిన కోమట్లు తమ అవినీతి సంస్కృతిని భారతీయ సంస్కృతిగా చేశారు. ఈ విధంగా ఒక కులం వ్యక్తిత్వం మొత్తం జాతి మీదనే ప్రభావం చూపింది. తమ భర్తలు కొత్తగా అలవర్చుకున్న అవినీతిమయ జీవన విధానం తమ కుటుంబ జీవితాన్ని నాశనం చేస్తుందని ఎందరో బ్రిటిష్ అధికారుల భార్యలు వాళ్ళ వ్యక్తిగత లేఖల్లో రాసుకున్నారంట. క్రైస్తవ నీతి ప్రబోధించిన కుటుంబ నియమాలకు, నైతిక సంబంధాలకు, పౌర సమాజానికి ఈ అవినీతిమయమైన జీవన విధానం అనేది పూర్తిగా విరుద్ధం. ఇక్కడ చెప్పొచ్చే అసలు విషయం ఏంటంటే, ప్రభుత్వ యంత్రాంగాన్ని అవినీతిలోకి దించడంలో, చట్టాలను అతిక్రమించడంలో కోమట్లకు సాటి రాగల వ్యాపార వర్గం ప్రపంచంలోనే మరొకటి లేదు. ఇప్పటికీ ఈ పనుల్లో వీరే అగ్రగాములు. నెక్స్ట్, కోమట్లు వాడే దొంగ వ్యాపార పద్ధతులు. డబ్బు సంపాదనకు కోమట్లు కులపరంగా అనుసరించిన పకడ్బందీ పద్ధతుల్లో అబద్ధాలు చెప్పడం ఒకటి. అబద్ధాలు ఆడే కళను ఒక వ్యాపార అంశంగా తీర్చిదిద్దారు. హిందూ నీతిని నిర్మించే సమయంలో బ్రాహ్మణులు కూడా అబద్ధాలను ఒక జీవన విధానంగా అభివృద్ధి చేశారు. కోమటోళ్ళు ఎప్పుడు కొన్న ధరను బహిరంగంగా చెప్పరు. ఒకవేళ చెప్పినా అది ఒక్కో కస్టమర్ కి ఒక్కో రకంగా ఉంటుంది. తక్కువ కులాల వాళ్ళ దగ్గర కొనుగోలు చేసేటప్పుడు తక్కువ రేట్ ఇస్తారు. అలాగే ఏదైనా అమ్మేటప్పుడు తక్కువ కులస్తుల దగ్గర అందరికంటే ఎక్కువ ప్రైస్ ని తీసుకుంటారు. ఉత్పత్తి ప్రజానీకం అంటే తయారు చేసే వాళ్ళని విపరీతంగా దోచుకునేందుకు అబద్ధాలాడే ప్రక్రియ వాళ్ళకు శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడింది. ఒకే వస్తువుకి రకరకాల రేట్లు అనేవి ఉండడం సహజమనే అనే ఒక ఆలోచనని జనాల్లో వీళ్ళు ఏర్పరిచారు. అందుకే కోమటంగల్లో కొనబోతే కొరివి అమ్మబోతే అడివి అని గ్రామీణ సామెత కూడా పుట్టింది దీని నుంచే. ఈ సమాజంలో బ్రాహ్మణులు, క్షత్రియులు కస్టమర్స్ గా అసలు ఉండరు. ఎందుకంటే బ్రాహ్మణులకు అన్ని సరుకులు, వస్తువులు దక్షిణ రూపంలో లభిస్తాయి. క్షత్రియులకు రాచరిక ఖర్చులకు వసూళ్ల కింద లభిస్తాయి. ఈ సోషల్ స్మగ్లింగ్ లో మోసపూరిత లెక్కల ద్వారా వడ్డీని సంపాదించుకోవడం అనేది మరో అంశం. అయితే అప్పు తీసుకునేవాడు ఎంత తక్కువ కులానికి చెందిన వాళ్ళైతే వాళ్ళ దగ్గర అంత ఎక్కువ వడ్డీ అనేది తీసుకునేవాళ్ళు. ఈ విధంగా సామాజిక దొంగ వ్యాపారం ద్వారా కోమట్లు ధనాన్ని పోగు చేసుకోవడంతో ఉత్పత్తి ప్రజలు అంటే మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు ఆర్థికంగా బలహీన పడుతూ వచ్చారు. వీళ్ళు పాటించే ఇంకో దొంగ విధానం ఏంటంటే మోసపూరిత తూనికలు, కొలతలు. కొనుగోలుదారులు చూస్తుండగానే కోమట వ్యాపారి రెండు రకాల మోసాలు చేస్తుంటాడు. ఒకటేంటంటే వెయింగ్ స్టోన్స్ లో దొంగ లెక్కలు చూపించడం. రెండోది ఏంటంటే తక్కెడు అడుగున చింతపండు వంటి బరువైన చికట పదార్థాలను అంటించడం ద్వారా కొనుగోలుదారుని మోసం చేస్తాడు. వాళ్ళు ఏమైనా సరుకులు కొనేటప్పుడు కూడా ఇవే పద్ధతులను అనుసరించి మోసాలు చేస్తారు. ఈ మొత్తం వ్యవహారాన్ని దండగొట్టడం అంటారు. ప్రతి రాష్ట్రంలోనూ కోమట వ్యాపారులు ఇదే పద్ధతులను అనుసరిస్తారు. వారి మోసాల గురించి దళిత బహుజన వాడల్లో అనేక సామెతల ప్రచారాలు ఉన్నాయి. అవన్నీ కోమట్ల ఎత్తులను, జిత్తులను చాటి చెప్తూ ఉంటాయి. ఇప్పటికీ అవి ప్రచారంలోనే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి కోమటి పెట్టుబడి అనేది వాణిజ్య పెట్టుబడి కాదు. ఒక వ్యాపారి తన స్థాయిని దిగజార్చుకొని శ్రామికుడిగా మారచ్చు. ఒక శ్రామికుడు తన స్థాయిని పెంచుకొని వ్యాపారిగా మారచ్చు. దీనిని చలనశీల సమాజం అంటారు. చలనశీల సమాజం వ్యవస్థ అందుబాటులో ఉంటే ప్రజల ఆర్థిక స్థితి మార్చేస్తుంది. ఈ సామాజిక చలనశీలతే ఇంకో రకంగా వ్యాపార నియమాలను కూడా అన్ని రకాలుగా మార్చగలుగుతుంది. కోమటేతర మార్కెట్లలో కొనుగోలుదారులకు, అమ్మకందారుకు ఇరువురికి సామాజికంగా గౌరవం అనేది ఉంటుంది. కానీ హిందూ మతంలో ఇలాంటి వ్యవస్థ అనేది ఆర్థికంగా సమాజంలో ఉండదు. కుల నియమాలపై ఆధారపడి ఏర్పడిన భారతదేశ కోమటి వ్యాపారం దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. అంటే కంప్లీట్లీ ఆపోజిట్. ఇక్కడ బ్రాహ్మణులకు వ్యాపారం చేసే హక్కున్న వాళ్ళ పనిని తమ ఆధ్యాత్మిక స్థాయి కంటే అతి తక్కువగా భావిస్తారు. అంటే చీప్ గా చూస్తారు. కోమటి వ్యాపార విధానం వాళ్ళు సంపదను కూడబెట్టుకునే తీరు సామాజికంగా ఉపయోగపడే పెట్టుబడిని ఏర్పడకుండా అడ్డుకుంటుంది. అంటే ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉంటాయో వాళ్ళు ఇన్వెస్ట్ చేయగలరు. ఇక్కడ వీళ్ళ వ్యవస్థ ఏంటంటే వీళ్ళు డబ్బులు పోగేసుకుంటారు, వాళ్ళు తింటారు తప్ప ప్రజల మేలుకి, కానీ వాళ్ళ బాగుకు కూడా సొసైటీలో దాన్ని ఇన్వెస్ట్ చేయరు. భూమిలో దాచిపెట్టుకొని ఆనందపడతా ఉంటారు. కోమటి వ్యక్తి వ్యాపారిగా కాకుండా కస్టమర్స్ నుంచి డబ్బును పిండుకునేవాడిగా తయారయ్యాడు. శాశ్వత సుఖం కోసం డబ్బును పోగు చేసుకోవడం, సొంత మోక్షం కోసం హిందూ మత ఆచార ప్రక్రియలకు విరివిగా ఖర్చు చేయడం, అంటే పూజలకు, పునస్కారాలకు, అట్లకి ఇట్లకి ఖర్చు చేయడం. ఇదే కోమటి వ్యాపారపు సామాజిక ప్రయోజనం. అంతే. అంటే వీళ్ళు పూజలకి, పురస్కారాలకి, దేవుళ్ళకి, తీర్థయాత్రలకి ఖర్చు పెట్టినంత డబ్బులో కొంచెం కూడా సమాజం బాగు కోసం గానీ, పేదల బాగు కోసం గానీ ఖర్చు పెట్టరు. గట్టిగా మాట్లాడితే వాళ్ళ జీవన విధానానికి అది కంప్లీట్ గా విరుద్ధం. వాళ్ళు ఖర్చు పెట్టరు. ఈ విధంగా ప్రజల్లో వారి మీద చాలా హేట్రెడ్ అనేది క్రియేట్ అయింది. వాళ్ళు ఎంతో డబ్బుని దేవాలయాలకు వెచ్చించారు. పూజారి వర్గపు రోజువారీ అవసరాలకు అందించారు. కానీ సొసైటీకి ఉపయోగపడే పరంగా వాళ్ళు డబ్బు అనేది పెట్టుబడిగా క్రియేట్ చేయలేకపోయారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే దానంగా ఇవ్వమని చెప్పట్లా, పెట్టుబడి అంటే ఇన్వెస్ట్మెంట్ కూడా ఇది చేయట్లా. ఇక్కడ రైటర్ చెప్పేది ఏంటంటే అసలు హిందూ మతం వృధా చేసినంత ఆహారం ప్రపంచంలో బహుశా మరే ఇతర మతం
వృధా చేయదంట. కోమటోలు కూడబెట్టిన సంపదే ఈ ఆహార వనరుల వృధాకు మూలం అంట. కోమట్లు వ్యాపార పెట్టుబడిలో పెద్ద మొత్తం మానవ వినియోగం కోసం కాకుండా యజ్ఞ యాగాల మీద వృధా చేశారంట. ఇక్కడ రైటర్ చెప్పి ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అయితే మానవులందరికీ ఉపయోగపడే ధనాన్ని ఇంత పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక కార్యకలాపాలపై వెచ్చించినప్పటికీ కోమట్ల దోపిడీ కేంద్రమైన గుజరాత్ ను 21 జూన్ 2001 నాటి భయంకరమైన భూకంపం నుంచి కాపాడలేకపోయింది. అది వారి ఈ ప్రదేశంలోనే స్వతంత్ర పూర్వం మానవులకు ఇతరత్రా ఉపయోగపడే అపారమైన ధనాన్ని, ఆహారాన్ని బ్రాహ్మణీయ ఆధ్యాత్మిక కార్యకలాపాలపై విచ్చలవిడిగా ఖర్చు చేశారు. ఈ కోమటి రాష్ట్రం చివరికి శూద్రులతో సహా అందరిపై శాకాహార జీవన విధానాన్ని రుద్దింది. కానీ ఇవేమీ ఆనాటి విపత్తు నుంచి రాష్ట్రాన్ని కాపాడలేకపోయాయి. ఇక్కడ రైటర్ పాయింట్అవుట్ చేసేది ఏంటంటే, పర్యావరణ మార్పుల కారణంగానే ప్రకృతి బీభత్సాలనే ఏర్పడతాయి. అది వాస్తవమే. అయినా ఆధ్యాత్మిక, ఆర్థిక, రాజకీయ, ప్రజాస్వామ్య ప్రక్రియల ద్వారా మానవ సమాజం ఏ విపత్తులను ఎదుర్కోగల శక్తినైనా సృష్టించగలదు. అలాంటి విపత్తులను తట్టుకొని నిలబడగలిగే శక్తి ఈ బ్రాహ్మణ కోమటి రాష్ట్రానికి లేదు. సామాజిక శక్తిని పెంచేందుకు గుప్తధనం ఏ విధంగానూ తోడ్పడదు. అంటే ఈయన చెప్పేది ఏంటంటే, సొసైటీని నాశనం చేయడానికి తప్ప, వీళ్ళ సొంత ప్రయోజనాలకు తప్ప ఈ గుప్తధనం అంటే వీళ్ళు దాచుకునే బ్లాక్ మనీ అనేది ఎందుకు ఉపయోగపడలేదని అంటున్నారు. సామాజికంగా పంపిణీ అయ్యే సంపదకు మాత్రమే సమాజ శక్తిగా మారే సామర్థ్యం ఉంటుంది. అంటే సొసైటీలో చేసే జెన్యూన్ ట్యాక్స్ పేయింగ్, జెన్యూన్ ఇన్వెస్ట్మెంట్స్ కి మాత్రమే సొసైటీని బాగు చేసే లక్షణం ఉంటుంది అండ్ కెపాసిటీ అనేది ఉంటుందని రైటర్ అంటున్నారు. ఇక్కడ రైటర్ చెప్పేది ఏంటంటే, అవసరానికి మించి ఆధ్యాత్మిక ఖర్చు పెడితే అది వృధాగానే పరిగణించాల్సి వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రియలైజేషన్. వీళ్ళు కూడబెట్టిన డబ్బు అనేది ఆధ్యాత్మికంగా వృధా చేయడం కారణంగా అండ్ ఆల్సో వీళ్ళు పెట్టుకున్న కుల నియమాల కారణంగా అండ్ వీళ్ళ గుప్తధనం కారణంగా భారతదేశం అనేది ఇండస్ట్రియలైజేషన్ డైరెక్షన్ లో డెవలప్ అవ్వలేకపోయింది. దానికి కారణం వీళ్ళు పోగేసిన బ్లాక్ మనీ. ఇక్కడ ఇండస్ట్రీస్ అనేది ఖచ్చితంగా వీళ్ళ కులతత్వ వ్యవస్థకు పూర్తిగా వ్యతిరేకం. పరిశ్రమలు సమాజాన్ని పట్టణీకరణ అంటే అర్బనైజేషన్ వైపుకు నడిపిస్తాయి. హోటళ్లు, సినిమా హాళ్లు ఇలాంటివన్నీ కుల వ్యతిరేక కేంద్రాలను ఏర్పాటు చేస్తాయి. 19th సెంచరీలో బ్రిటిష్ వాళ్ళు మన దేశ ఆర్థిక వ్యవస్థను ఇండస్ట్రియలైజ్ చేశారు. అర్బనైజేషన్ డైరెక్షన్ లో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు వాటి పట్ల బ్రాహ్మణులు, కోమట్లు చాలా కోపంగా ఉన్నారు. ఎందుకంటే దళిత బహుజనుల విద్య, స్త్రీ విద్యను బ్రాహ్మణ ఆధ్యాత్మికం ఈ విధంగా వ్యతిరేకించిందో అదే విధంగా ఇండస్ట్రియలైజేషన్ ను కూడా కోమటి ఆర్థిక వ్యవస్థ ఈ విధంగానే వ్యతిరేకించింది. కానీ దళిత బహుజనుల విద్యను, పరిశ్రమలపై పెట్టుబడులను ఈ రెండిట్లో వీళ్ళ కులాలు బాగా సంపాదించుకునే మార్గాలు చాలా ఉన్నాయని తెలుసుకున్న తర్వాత బ్రాహ్మణులు, కోమట్లు వీటిని ఆమోదించారు. ఆ తర్వాత కోమట్లు గార్మెంట్ ఇండస్ట్రీస్ ని అంటే బట్టలు తయారు చేసే ఇండస్ట్రీస్ ని ప్రారంభించినప్పుడు వాటిలో శూద్రులకు, చండారులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఆ తర్వాత నెమ్మదిగా శూద్రులను పనిలోకి తీసుకున్నారు. అంతే తప్ప కోమటోళ్ళ షాపుల్లో, ఫ్యాక్టరీలో ఎన్నడూ దళితులను మాత్రం అనుమతించలేదు. దళితులకు గౌరవప్రదమైన ఉపాధి అవకాశాలు అంటే జాబ్ ఆపర్చునిటీస్ కల్పించాలన్న అంబేద్కర్ డిమాండ్ ను బ్రాహ్మణ కమ్యూనిస్టులు కూడా చాలా వ్యతిరేకించారు. ఇలాంటి వాతావరణంలో అన్ని కులాల వాళ్ళకి ఉపాధి అవకాశాలను కల్పిస్తూ బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ సొంత ఇండస్ట్రీస్ గానీ ఏర్పాటు చేయకపోయి ఉంటే మన దేశం ఈ మాత్రం కూడా ఇండస్ట్రియల్ వైజ్ గా డెవలప్ అయ్యేది కాదేమో. హిందూ సామాజిక వ్యవస్థలో శ్రమ అనేది దళిత బహుజనుల వద్ద ఉంటే పెట్టుబడి అనేది కోమటి కుటుంబాల వద్ద ఉంది. రోజువారీ పనులు చేసుకునే వాళ్ళ పిల్లలు ఇన్వెస్టర్స్ పిల్లలు చదివే స్కూల్స్ లో చదివిస్తే అది వ్యవస్థలో చాలా విప్లవాత్మక మార్పులకు దారితీస్తుంది. అందుకే బ్రాహ్మణులు, కోమట్లు తీవ్రంగా దీనిని వ్యతిరేకించారు. ఇక్కడ రైటర్ చెప్పేది ఏంటంటే, స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా సరే ఇండియా అనేది బాగుపడకుండా ఒక డెవలపింగ్ కంట్రీగా ఇంకా మిగిలిపోయిందంటే దానికి కారణం ఈ కోమట్లు, బ్రాహ్మణులే అని ఆయన బల్లగుద్ది చెప్తున్నారు. పాపిష్టి పెట్టుబడులు. పెట్టుబడిదారీ రంగంలో వ్యాపారం పాపిష్టి పని కాదు. కానీ భారతదేశంలో మాత్రం కోమట్లు వ్యాపారాన్ని పాపిష్టి పనిగా మార్చారు. అబద్ధాలు చెప్పడం తన వ్యాపార నిర్వహణలో భాగమని భావిస్తాడు కోమటి. ఆ అబద్ధాల వ్యాపారంపై మూట కట్టుకునే పాపం వారి మనస్తత్వంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. అందుకే
కోమటి వ్యాపార వర్గం అసాధారణమైన ఆధ్యాత్మిక పద్ధతులను అనుసరిస్తుంది. హిందూ దేవుళ్ల హుండీల్లో అపారమైన మొత్తాలను ముడుపులుగా వేస్తుంది. ఆ డబ్బు బ్రాహ్మణ పూజారి వర్గానికి ముడుతుంది. ఇక్కడ రైటర్ చెప్పేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి గుడి అనేది దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అని అంటున్నారు. తిరుపతి హుండీలోకి చేరుతున్న అపారమైన ముడుపులకు ఇది బెస్ట్ ఉదాహరణ. ఈ డబ్బంతా బ్రాహ్మణీయ వినియోగానికి వెచ్చించబడుతుంది. ఈ డబ్బులో అత్యధిక భాగం కోమటి వ్యాపారులు కూడబెట్టుకున్న డబ్బు నుంచే వస్తుంది. దేవాలయ ఆర్థిక వ్యవస్థ సృష్టించే ఈ పాపిష్టి పెట్టుబడి ప్రభుత్వ ఖాతాకు గాని సమాజ ఖాతాకు గాని చారదు. దానికి జవాబుదారీతనం ఉండదు. ఉన్న అది కాగితాల మీద ఉంటుంది తప్ప మరెక్కడా ఉండదు. విరాళాల డబ్బు లావాదేవీలను దేవాలయ కమిటీ నిర్వహిస్తుంది. సాధారణంగా వాళ్ళు ఈ డబ్బును విశాల సామాజిక అవసరాల కోసం వెచ్చించరు. కోమటి వ్యాపారం ఎప్పుడూ జవాబుదారీతనాన్ని వ్యతిరేకిస్తుంది. కుబేరుడు, గణపతి వంటి దేవుళ్లను ఆధ్యాత్మిక జవాబుదారీతనాన్ని సైతం అవహేళన చేసేందుకు సృష్టించారు. ఈ ఇద్దరు దేవుళ్ళు డబ్బును కూడబెట్టుకోవడానికి, వడ్డీ వ్యాపారానికి, తిండిపోతుతనానికి ప్రతీకలుగా ఉండడం గమనించవచ్చు. కుబేరుడు ఎంత పచ్చి మోసపూరిత పద్ధతుల్లో సంపదను పోగేసేవాడో వివరించే సామెతలు తెలుగునాట ఎన్నో ఉన్నాయి. అలాంటి వాళ్ళని ఇతర దేశాల్లో అయితే అసహించుకుంటారు. కానీ మన దేశంలో మాత్రం కోమట్లు భక్తిగా ఆరాధిస్తున్నారు. వినాయకుడి కథ, రూపం సుప్రసిద్ధమైనవి. భారీ బొజ్జ, ఏనుగు మొహం కలిగిన ఈయన చుట్టూ అనేక తినుబండారాల మధ్య కూర్చొని ఉంటాడు. చాలా కాలం వరకు ఆయన కేవలం కోమట్లు, బాపనోలు మాత్రమే పూజించేవారు. జాతీయోద్యమ కాలం నుంచే గణపతి పూజ శూద్ర సమాజానికి కూడా విస్తరించింది. ఇతర కులాలన్నీ కలిసి గణపతి ఆరాధోత్సవాలను జరుపుకోవడం అనేది కోమటి తరహా సామాజిక దొంగ వ్యాపారాన్ని సాధికారం చేసింది. ఇక్కడ ఈ స్టేట్మెంట్స్ నేను కొంచెం వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే కుబేరుడు గురించి ఐడియా ఉంది కానీ అప్పుల గురించి, బట్ గణపతి సోమరితనానికి చిహ్నంగా చూపిస్తున్నాడు రైటర్. బట్ అది ఎంతవరకు వ్యాలిడ్ పాయింట్ అనేది ఒకసారి కామెంట్ చేయండి. బాపనోళ్ళు, కోమటోళ్ళు తమ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి ఎలాంటి దేవుళ్లను, రాక్షసులను సృష్టించారో ఆధ్యాత్మిక రంగంలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ ప్రక్రియ ప్రజలు అనునిత్యం అవమానాలను దిగమింగేలా చేసింది. ఈ వంచన వలనే భారత ప్రభుత్వం, పౌర సమాజము ఆధ్యాత్మికంగా, నైతికంగా అవినీతి ప్రపంచాన్ని ఏర్పడేలా తయారైంది. భారతదేశంలో అవినీతి అనేది సాంస్కృతికంగా చెల్లుబడి అవుతున్న విధానం. కుల వ్యవస్థను ఎంత నైతికమైనదిగా రూపొందించారో అవినీతిని అంతే నైతికమైనది చేశారు. కోమటి వ్యాపారం కులం నుంచి తగిన పన్నుల్ని వసూలు చేసి రసీదులిచ్చి ప్రభుత్వ ఖజానాకు చేర్చే విధానాన్ని అధికార యంత్రాంగం అనుసరించదు. స్వలాభం కోసం అధికారులంతా కోమటి నుంచి లంచాలు దండుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు. కోమటి వ్యాపారం బహిరంగంగా అవినీతిని ప్రోత్సహిస్తుంది. వాళ్ళు నిజాయితీగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను మొత్తం కంటే లంచగొండ అధికారులకు అక్రమంగా చెల్లించే మొత్తమే ఎక్కువ. పేరుకుపోతున్న అంతులేని పాపాల నుంచి బయటపడాలంటే లెక్కలేనని గుళ్ళు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. పాప ప్రక్షాళనకు ఎంతో డబ్బు వెచ్చించాలి. అందుకే వాళ్ళు విపరీతంగా యాత్రలు చేయడం, వీధులు, రోడ్లు వంటి అన్ని రకాల బహిరంగ ప్రదేశాల్లో అనైతికంగా గుడులను నిర్మించడం వంటి పనులు చేస్తుంటారు. అండ్ ఈ అనైతికంగా గుళ్ళు నిర్మించడం అనే పాయింట్ కూడా నాకు అంతగా వ్యాలిడ్ అనిపించలేదు. దానికి సంబంధించిన రిఫరెన్సెస్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, చదువుదాం. భారతదేశంలో ప్రయాణాలు విజ్ఞానం ఇచ్చే పర్యాటకంలో భాగంగా కాకుండా తమ కులతత్వ అనైతిక జీవనం తాలూకు పాపాలను కడిగేసుకునే తీర్థయాత్రలో భాగంగానే ఎక్కువగా జరుగుతుంటాయి. ప్రయాణాల వల్ల జరిగే ప్రమాదాల్లో చనిపోతున్న వారి సంఖ్య ప్రపంచం మొత్తంలో బహుశా భారతదేశంలోనే ఎక్కువని చెప్పవచ్చు. అందుకు కారణం తాము చేసిన పాపాలను కడిగేసుకునేందుకు బాపనోళ్ళు, కోమటోళ్ళు, ఇతర అవినీతి ఉద్యోగ వర్గం తీర్థయాత్రలు కూడా మన దేశంలో ఎక్కువ కావడమే. ఇతర మతాల్లో మాదిరిగా ప్రార్థనలు చేస్తే తమ పాపాలు తొలగిపోతాయనే నమ్మకం సామాజిక దొంగ వ్యాపారులకు లేదు, అంటే కోమట్లకు లేదు. డబ్బు వెచ్చించి పూజలు చేసే విధానాన్ని బ్రాహ్మణులు కనుగొన్నారు. కాగా సామాజిక దొంగ వ్యాపారం ద్వారా వచ్చిన సంపదను దేవాలయాల మీద ఖర్చు చేసేందుకు కోమట్లు సిద్ధమయ్యారు. ఈ విధంగా ఈ రెండు అవినీతిమయమైన కులాలకు భారతీయ దేవాలయాలు ఇప్పటికీ క్రీడా స్థలాలుగానే ఉన్నాయి అని రైటర్ అంటున్నారు. స్వతంత్రం తర్వాత నెహ్రూ వంటి రాజకీయ బ్రహ్మలు భారత రాజకీయ వ్యవస్థకు అవినీతి అనేది ఒక లూబ్రికెంట్ గా పనిచేస్తుందని చెప్పి ఒక భారీ స్టేట్మెంట్ అనేది చెప్పారు. బ్రాహ్మణ కోమటి ఆర్థిక వ్యవస్థ ఎంత అవినీతిమయమైందో ఆయనకు కూడా తెలుసు కాబట్టి ఇలా అన్నారని చెప్పి రైటర్ అంటున్నారు. గాంధేయ నైతిక విధానం అండ్ దాంతో పాటు నెహ్రూ చెప్పే సోషలిస్ట్ సొసైటీ, ఈ రెండు విధానాలు అలంకారప్రాయమైనవి, అంటే జస్ట్ నేమ్స్ ఎక్కి పెట్టారు. అవి బ్రాహ్మణ రాజకీయాలకు, కోమటి ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి అడ్డంకులు సృష్టించినవి. దళితుల ఆలోచన నుంచి వాటికి పెద్దగా వ్యతిరేకత రాదని నెహ్రూకు తెలుసు. బ్రాహ్మణ కోమటి నేపథ్యం ఉన్న కమ్యూనిస్ట్, సోషలిస్ట్ నాయకత్వం నుంచి నెహ్రూ, గాంధీలు ఎదుర్కొన్న అన్ని రకాల ఆందోళనలో పాలుపంచుకున్నారు. బ్రాహ్మణ
బ్రాహ్మణ కోమటి నాయకత్వంలోని ఏ ఆలోచన విధానము కోమటి తరహాలో పేరుకుపోతున్న వ్యాపార పెట్టుబడిని గాని, బ్రాహ్మణ తరహాలో పేరుకుపోతున్న ఆధ్యాత్మిక పెట్టుబడిని గాని సవాల్ చేయలేదు. ఈ సామాజిక ఆర్థిక నిర్మాణాలను విమర్శిస్తూ ఏ ఒక్క పుస్తకం కూడా ఎవరు రాయలేదు, ఏ ఒక్క స్టేట్మెంట్ కూడా ఎవరు ఇవ్వలేదు. బ్రిటిష్ వలసవాద పరిపాలన రాకపోయి ఉంటే మన దేశంలో దేశవాళీ పెట్టుబడిదారి దేశంగా అభివృద్ధి చెంది ఉండేదన్న బ్రాహ్మణీయ కమ్యూనిస్ట్ వాదంలో అంత పెద్ద పసలేదని చెప్పి రైటర్ అంటున్నారు. అంటే వీళ్ళు అనేది ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు కానీ రాకపోయి ఉంటే ఈ ట్రెడిషనల్ వ్యాపార పద్ధతుల ద్వారానే మన దేశం చాలా డెవలప్ అయ్యేదని చెప్పి బ్రాహ్మణ్ కమ్యూనిస్టులు అంటున్నారంట. వాళ్ళు కోమటి గుప్తధన ఆర్థిక వ్యవస్థకున్న పెట్టుబడిదారి వ్యతిరేక సామాజిక పునాదిని, వాణిజ్య పెట్టుబడి ఎదుగుదలకు అడ్డుకుంటున్న కుల నియమాలతో దానికున్న సంబంధాలని ఎప్పుడూ పరిశీలించలేదు. అంటే ఈ కోమట్ల దగ్గర ఉన్న గుప్తధనం అండ్ ఇలా కుల నియమాలే దేశానికి పెద్ద చేటు అని చెప్పి వీళ్ళు ఎప్పుడు ఆలోచించలేదు. నెక్స్ట్ వచ్చేసి కోమటి జాతీయవాదం. కోమటి జాతీయవాద చైతన్యానికి బ్రాహ్మణ జాతీయవాద చైతన్యానికి మధ్య కొంత తేడా ఉంది. ముస్లింల పాలనా కాలంలో భారతదేశ కోమట్లు అభివృద్ధి చెందుతున్న ముస్లిం వ్యాపార వర్గం నుంచి పోటీ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ వర్గానికి బలమైన ఆధ్యాత్మిక సమానత్వ సామాజిక పునాదులు ఉండేవి. అంటే ముస్లిం వ్యవస్థకు. అంటే ముస్లిం వ్యాపారంలో ఏంటంటే ఎవడైనా వ్యాపారం చేయొచ్చు, అందరు మనుషులు సమానమే అనే ఒక దృక్పథం అనేది ఉంది. దానివల్ల ఏంటంటే ఆల్రెడీ మన కోమటి వ్యాపార వ్యవస్థను అసహించుకుని చాలా మంది ఇస్లాం వ్యవస్థ వైపు ఆకర్షితులయ్యారు. కోమటి వ్యాపారులు కరుడుగట్టిన సాంప్రదాయకవాదులు. వాళ్ళు బ్రాహ్మణుల సాహితీ, సంస్కృతి, పైశాచికత వాదనలు మార్చే ప్రయత్నం చేయలేదు. తమ హిందూ తరహా వ్యాపారాన్ని అంటిపెట్టుకుని ఉండిపోయారు. తోలు వస్తువులు, మాంసం, చేపల ఉత్పత్తులు, శూద్రులు తయారు చేసిన కొండలు, చెక్క సామాన్లు, తదితర సరుకులు కోమట దుకాణాల్లో అమ్మేందుకు అనుమతించేవారు కాదు. బాపనోలు మాత్రం తెలివిగా ఇస్లాంతో, ఉర్దూ భాషతో సత్సంబంధాలు పెంపొందించుకున్నారు. తమలో బలంగా వేలీనుకున్న జైన మత భావజాలం వల్ల శాకాహార సంస్కృతి బాపనోళ్ల కంటే కోమట్లోనే ఎక్కువ ప్రభావితం చూపింది. ముస్లిం, బ్రిటిష్ వాళ్ళ పాలన కాలంలో కూడా కోమట్లు తమ జైన, హిందూ సాంప్రదాయిక శాకాహారానికి కట్టుబడి ఉండిపోయారు. బ్రిటిష్ పాలనా కాలంలో క్రైస్తవ, ముస్లిం భావజాలాల వ్యాప్తి తమ హిందూ, జైన మత తరహా వ్యాపారానికి పెద్దగా అవకాశం కల్పించిన దశలో కూడా కోమట్లు ఒక్క కేరళలో తప్ప మిగతా దేశమంతా విస్తరించారు. వాళ్ళు తరతరాల నుంచి అనుసరిస్తూ వస్తున్న వ్యాపార విధానాన్ని ఏమీ మార్చుకోలేదు. ఈ కారణంగానే కోమటి కులం నుంచి ఒక జాతీయ నాయకుడిగా, రచయితగా, భారతీయ నాగరికత, సంస్కృతి విధానాల వ్యాఖ్యాతగా మహాత్మా గాంధీ ఆవిర్భించేంత వరకు ఈ వర్గం ఒక సాహితీవేత్తను కూడా, సంస్కృతి సంస్కర్తను గాని సృష్టించలేకపోయింది. చారిత్రకంగా కోమట్లు బ్రాహ్మణ, క్షత్రియ వర్గాల మధ్య తటస్థంగా ఉండిపోయారు. అయితే గాంధీ జాతీయవాదం నేలలో వారికి ఒక గుర్తింపు గాని, గౌరవం గాని దక్కాయి. భారత రాజకీయ రంగంలో గాంధీ కీలక నేతగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కాలంలో, అంటే 1920 నుంచి 48 మధ్య కాలంలో కోమట్లు బాగా విజృంభించారు. విచిత్రంగా ఆ కాలంలోనే కోమటి పెట్టుబడి గుప్తధన విధానం నుంచి బయటపడి పార్సీ ప్రగతిశీల పెట్టుబడిదారీ విధానంలో పోటీ పడుతుంది. అంటే డబ్బులు దాచిపెట్టుకోకుండా సొసైటీలో వాటిని ఇన్వెస్ట్ చేసి రిమైనింగ్ కులాలతో అది పోటీ పడుతుంది. బిర్లా ఇండస్ట్రియల్ గ్రూపు, గోయంకా వార్తాపత్రికల సామ్రాజ్యం ఆవిర్భవించడం, గాంధీ కల్పించిన రాజకీయ అవకాశాలను కోమట్లు విస్తృతంగా వినియోగించుకోవడం చరిత్రలో ఒక విభిన్న దశను సూచిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కోమట్లను మార్చడంలో విఫలమైన గాంధీ. కోమటి కులం భారతదేశానికి అందించిన అత్యంత జనాదరణ పొందిన సుప్రసిద్ధమైన నైతిక తత్వవేత్త గాంధీ. కోమట్లు అబద్ధాల పునాదిపై నిర్వహించే గుప్తధన వ్యాపార పద్ధతికి విరుద్ధంగా గాంధీ సత్యం గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. సత్య శోధనను తన జీవన విధానంగా మలుచుకున్నాడు. కోమట్ల ఆడంబరాల ఖరీదైన జీవన పద్ధతికి వ్యతిరేకంగా ఆయన నిరాడంబర జీవితాన్ని ప్రబోధించాడు. జైన వర్ధమాన మహావీరుడు నుంచి స్ఫూర్తిని పొంది ఆశ్రమ జీవితాన్ని సాగించాడు. ముతక నేత బట్టలను ధరించాడు. సాత్విక మితాహారం స్వీకరించాడు, అంటే భోజనం. ఆయన ఈ విధంగా హైందవ విరుద్ధమైన నిరాడంబరతను ప్రచారం చేయడం, సత్యమనే పలకవలెను వంటి బోధనలు చేయడం వల్లనే బ్రాహ్మణీయ శక్తులు ఆయనను హతమార్చాయి. చిట్ట చివరకు ఆయనే భారతదేశపు జాతిపితగా ప్రఖ్యాతి చెందారు. అయినప్పటికీ భారతీయ కోమట్లు తమ చారిత్రక స్వభావం రీత్యా ఆయనను సొంతం చేసుకోలేకపోయారు. భారతదేశంలో ఏ కోమటి ఇంటికి వెళ్లినా గాంధీ చిత్రపటం గోడకు వేలాడుతూ కనిపించదు. ఆయన పుట్టి పెరిగిన గుజరాత్ రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి. ఏ ఇల్లు గాంధీ చిత్రపటాన్ని తమ వారసత్వ సంపదగా భావించదు. దళితులకు అంబేద్కర్ ఆరాధ్య నేత అయినట్లు కోమట్లకు గాంధీ పూజ నేత కాలేకపోయాడు. గాంధీ పొదుపును ప్రబోధించాడు కాబట్టి కోమట్లు ఆయన్ని తమ నేతగా అంగీకరించలేకపోయారు. వాళ్ళు గణపతిని, కుబేరుణ్ణి ఆరాధిస్తారు. ఈ దేవుళ్ళు అంతులేని సంపదకు, సోమరితనానికి ప్రతీకలు. గాంధీ ప్రబోధించిన సాత్విక మితాహార పద్ధతిని వాళ్ళు వ్యతిరేకించారు. కోమట్లు ఖరీదైన శాకాహార వంటకాలను, మిఠాయిలను అపరిమితంగా తింటారు. భారతదేశపు కోమట్లు తినే మొత్తం ఆహారం ఎంతని గనక ఎవరైనా పరిశోధన చేస్తే జనాభా రీత్యా వాళ్ళ సంఖ్య తక్కువైనా మొత్తం భారతీయులు రెండో అత్యధిక ఆహారం తీసుకునే
నేర్చుకునే కులం ఇదేనని స్పష్టమవుతుంది. బ్రాహ్మణుల తర్వాత అతి భోజన ప్రియులు కోమట్లే. వాళ్ళు ఉండే ఇండ్లు, ధరించే బంగారం, వెండి నగలు, వేసుకునే బట్టలు, ఇంకా కార్లు తదితర సౌకర్యాలను బట్టి చూస్తే కోమట్ల జీవిత విధానం గాంధీ జీవిత విధానానికి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. ఈ కులం నుంచి వచ్చిన గాంధీ అన్ని కులాల వారిని ప్రేమించాలంటూ మాట్లాడాడు. కానీ తమ రోజువారీ జీవితంలో అనేక మంది కోమట్లు అన్ని కులాల వారిని యావగించుకుంటారు. గాంధీ చనిపోయిన 60 ఏళ్ల తర్వాత కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇంక ఈ వీడియోని కంక్లూడ్ చేద్దాం. శూద్రులకు బ్రాహ్మణులకు మధ్య ఉండే ఈ కోమటి కులం ఈ ఆధునిక యుగంలో కుల వ్యవస్థకు ఎప్పుడు ఒక చారిత్రక సందిగ్ధ లాంటిది, అంటే ఒక కాన్ఫ్లిక్ట్ లాంటిది అండ్ కన్ఫ్యూజన్ లాంటిది కూడా. బుద్ధుడికి పూర్వం కోమట్లు వ్యవసాయదారులుగా, పశుపోషకులుగా ఉండేవాళ్ళు. శూద్రులతో, చండారులతో వాళ్ళకు ప్రేమ ద్వేష సంబంధాలు ఉండేవి. గాంధీ కోమటి పెట్టుబడిదారుల నుంచి నిధులు సమీకరించి అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టడంతో బ్రాహ్మణులు మనువు, కౌటిల్యుడు వంటి తమ పూర్వీకులు సృష్టించిన వర్ణ ధర్మ వ్యవస్థ ఎక్కడ కుప్పకూలిపోతుందని బెదిరిపోయారు. ఈ కారణాలన్నిటి వల్ల గాంధీ బతుకున్నంత కాలం బ్రాహ్మణ, కోమటి కులాల మధ్య ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. ఈ రెండు కులాలకు ప్రాతినిధ్యం వహించే వ్యక్తుల పత్రికలైన ది హిందూ, ది ఇండియన్ ఎక్స్ప్రెస్ గాంధీ పాత్ర గురించి రెండు విభిన్నమైన అభిప్రాయాలను కలిగి ఉన్నాయి. ది హిందూ పత్రిక గాంధీని వెనక్కి నెట్టి కొంతమేరకు నెహ్రూని పైకెత్తి చూపించింది. శరీరం రంగును బట్టి కోమట్లలో ద్రావిడ జాతి లక్షణాలే ఎక్కువని చెప్పాలి. ఆర్యుల ప్రాబల్యం అధికంగా ఉండే బీహార్ లాంటి ప్రదేశాల్లో కూడా వైశ్యుల్లో ఎక్కువగా ద్రావిడ జాతి లక్షణాలే ఉండేవి. దక్షిణ భారతదేశంలోని కోమట్లు అనేక శూద్ర కులాల వారి కంటే కూడా చాలా నల్లగా ఉండేవాళ్ళు. ఈ కారణాల వల్లనే బ్రాహ్మణీయ హిందూ మతాన్ని బ్రాహ్మణుల కంటే ఎక్కువగా తమ భుజస్కంధాల మీద వేసుకున్నప్పటికీ కోమట్లతో బ్రాహ్మణులు ఎలాంటి వైవాహిక సంబంధాలను పెట్టుకోలేదు. కోమట్లకు ఏ హిందూ దేవాలయాల్లోనూ పూజారి అయ్యే హక్కు, హిందూ ధర్మ శాసనాలకు ప్రాతినిధ్యం వహించే హక్కు లేదు. అలాగే బ్రాహ్మణులు కోమట్ల వ్యాపార వ్యవహారాల్లో జోక్యం చేసుకోరు. ఈ రెండు కులాల మధ్య కొన్ని ఉద్రిక్తలు ఉన్నప్పటికీ దళిత, బహుజన, ఆదివాసీల శ్రమ నుంచి లభించే గణనీయమైన సంపదను నియంత్రణలో ఉంచుకునేందుకు వాళ్ళు ఆ విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకుంటూ వస్తున్నారు. సో అదనమాట ఇప్పటి వరకు ఉన్న చరిత్ర. కొంచెం అటు ఇటుగా పూర్తిగా ఈ బుక్ లో ఉన్న మ్యాటర్ అయితే ఇదే. ఈ బుక్ లో చాలా పాజిటివ్స్ ఉన్నాయి, అలాగే నెగిటివ్స్ కూడా ఉన్నాయి. ఇక నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ బుక్ లో రైటర్ చెప్పిన చాలా విషయాలు లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేసాం, విన్నాం, చూసాం కూడా. బట్ ప్రజెంట్ కండిషన్లో అంటే ఈ 2024లో ఎవరైనా ఈ బుక్ చదివి కోమటి వర్గంపై హేట్రెడ్ క్రియేట్ చేసే అంత అయితే లేదు. ప్రజెంట్ ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ కూడా ఏదో ఒక కులానికో మతానికో కూడా పరిమితమయ్యలేదు. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్ణాల మనుషులు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇంక ఈ వర్ణ వ్యవస్థకు వస్తే ఇది వరకు వర్ణ వ్యవస్థ ఉంది, కానీ ఇప్పుడు లేదు. ఏదైతే బుక్ లో వర్ణ వ్యవస్థగా చెప్పుకున్నారో అది వర్ణ వ్యవస్థ కాదు. కానీ కొన్ని స్టేట్మెంట్స్ గానీ ఒప్పుకోవాలి. ఏంటంటే బ్రాహ్మణులు, కోమట్లు చరిత్రలో చాలా దరిద్రాలు చేశారు. బట్ పాజిటివ్స్ కూడా ఉన్నాయి. రాసిన కంచైలయ్య కంటే ఎవరి మీద అయితే రాశారు ఈ కోమట్లు, బ్రాహ్మణుల మీద కంటే రిమైనింగ్ సొసైటీ దీని మీద ఎలా రియాక్ట్ అవుతుంది అనే దాని మీద ఈ కోమటోళ్ళు, బాపనోళ్ళ యొక్క మర్యాద ఆధారపడి ఉన్నది. అయినా జనాలు ఏం పిచ్చోళ్ళు కాదు, ఏది చెప్తే అది విని అది గుడ్డిగా నమ్మడానికి. నా ఒపీనియన్ ప్రకారం అయితే ప్రజెంట్ ఉన్న ఇండియాలో కుల వ్యవస్థ అనేది కంప్లీట్ గా పోవడానికి వచ్చేసింది. ఒక 70% వరకు కుల వ్యవస్థ గురించి అందరు మర్చిపోయారు కూడా ఆల్మోస్ట్. ఏవైతే అగ్రవర్ణ కులాలు ఉన్నాయో వాళ్ళు మాత్రమే కులం పట్టుకొని ఏలాడుతున్నారు. రిమైనింగ్ వాళ్ళంతా కులం అనే మాటలు కూడా మర్చిపోతున్నారు. దీనివల్ల అయితే కులాల మధ్య, మతాల మధ్య గొడవలు జరుగుతాయి అనుకోవడం అయితే కరెక్ట్ కాదు. ప్రజెంట్ కులాలకు అతీతంగా హిందువులంతా పోగొయ్యి ఇతర మతాలైన ముస్లిం అండ్ క్రిస్టియానిటీ మీద పోరాడుతున్నారు. సో కాబట్టి ఇలాంటి టైంలో వీళ్ళ గురించి తెలిసినా తెలియకపోయినా అంత పెద్ద ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళు ఇదివరకు అలా ఉన్నారేమో కానీ ఇప్పుడు అలా లేరు. సో కాబట్టి దీని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. నా ఒపీనియన్ అయితే ఇది. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ అలాగే నెక్స్ట్ ఏ టాపిక్ గురించి వీడియో చేయాలో కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నేనైతే నెక్స్ట్ కాపుల గురించి, శూద్రుల గురించి, ఆదివాసీల గురించి, కుమ్మరి, కమ్మరి, కంసాలి, వడ్రంగి, గౌండ్ల గురించి, సాకలోల గురించి, మంగళోల గురించి వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను. దీనికి మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్ బాక్స్ లో చేయండి. ఆ వీడియోస్ కావాలా వద్దో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.